హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్. మీకోసం మోకాల నొప్పులు, నడుము నొప్పి, రక్తహీనతతో బాధపడే వాళ్ళకు మరొకసారి హెల్దీ లడ్డు అయితే చేస్తున్నాను నా స్టైల్లో చూసేయండి. మరి పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారండి. హెల్దీ లడ్డు ప్రాసెస్ ఏంటో చూసేయండి. మరి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ ఉంటే అవి అయితే యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు అయితే నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్ అన్నీ కలిపి 1 కప్ వరకు అయితే యాడ్ చేసుకున్నానండి. అటు ఇటు కలుపుతూ వీడియోలో చూపించిన విధంగా అయితే జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతాయండి. బాదం పప్పు తీసుకోవడం వలన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ ఎక్కువగా అందుతాయండి. వాల్నట్స్లో పిల్లల్లో బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. జీడిపప్పులు అయితే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి కూడా బాగా యూజ్ అవుతాయండి. పిస్తా పప్పులు అయితే శరీరానికి కావలసిన పోషకాలు, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలంగా అందిస్తాయండి. డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లార్చుకొని పక్కనుంచుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ పెనాన్నే పెట్టుకొని 1 స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్ వరకు సన్ఫ్లవర్ గింజలు, 1 కప్ వరకు గుమ్మడి గింజలు, 1 కప్పు నువ్వులను తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. మనకందరికీ తెలిసిందే నువ్వుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. సన్ఫ్లవర్ గింజల్లోనైతే విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుందండి. గుమ్మడి గింజలు అయితే బ్రెయిన్ డెవలప్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయండి. నువ్వులు, సన్ఫ్లవర్ గింజలు, గుమ్మడి గింజలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్ వరకు అవిసె గింజలను అయితే యాడ్ చేసుకోవాలండి. అవిసె గింజలు అయితే శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయండి. మోకాల నొప్పులు, నడుము నొప్పికి, కీళ్ళ నొప్పులకి బాగా ఉపయోగపడతాయి. పిల్లలైతే డైరెక్ట్గా పెట్టినట్లయితే తినరండి. ఇలా లడ్డూ చేసి పెట్టినట్లయితే ఇష్టంగా తింటారండి. అలానే వేస్ట్ కొలెస్ట్రాల్ కూడా అవిసె గింజలు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా రోజువారీ ఫుడ్లో యాడ్ చేసుకున్నట్లయితే వెయిట్ లాస్ అయితే బాగా అవుతారండి. బాగా ఫ్రై అయితే అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్లేట్లోనే వేసుకొని బాగా చల్లారనివ్వండి. సేమ్ పెనాన్ని స్టవ్ పైన పెట్టుకొని 1 స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకోవాలండి. 1 కప్ వరకు గింజలు తీసేసిన ఖర్జూరాన్ని అయితే యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి బ్లడ్ అయితే పెరుగుతుంది. రోజువారీ ఫుడ్లో యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది, పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఖర్జూరం అయితే ఫ్రై అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోనైతే వేసుకొని బాగా చల్లారనివ్వండి. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న నట్స్ అయితే బాగా చల్లారిపోయాయండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని కొన్ని నట్స్ని అయితే యాడ్ చేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో అయితే యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే బాగా పౌడర్ చేసుకోవాలండి. ఇంకా మరికొన్ని అయితే నట్స్ అయితే మిగిలాయి కదండి, అవి కూడా మిక్సీ గిన్నెలో యాడ్ చేసుకొని మరీ మెత్తగా పౌడర్ కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా అయితే పౌడర్ చేసుకోవాలండి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే అక్కడక్కడ పలుకులు ఉండేలాగా అయితే పౌడర్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోనే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన లడ్డు తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఖర్జూరాన్ని కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని పలుకులు ఉండేలాగైతే మిక్సీ చేసుకోవాలండి. టేస్ట్ కోసం 1 స్పూన్ వరకు విలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. మనం అలానే ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఖర్జూరం మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలి. ఖర్జూరం మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత వెడల్పుగా ఉన్న పెనం తీసుకొని 1 స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత 1 కప్ వరకు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని కరిగించుకోవాలండి. కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని తేగపాకం వచ్చినంత వరకు మరిగించుకోవాలండి. నేనైతే అండి 4 కప్స్ నట్స్ అయితే అయ్యావండి. 4 కప్స్ నట్స్కు 1 కప్ వరకు బెల్లం అయితే సరిపోతుందండి. బెల్లం అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి సగం బెల్లం, సగం ఖర్జూరం అయితే యాడ్ చేసుకున్నానండి. డయాబెటిక్స్ ఉన్న వాళ్ళైతే పూర్తి ఖర్జూరంతోనైనా చేసుకోవచ్చండి, లేదంటే తేనెతోనైనా లడ్డు అనేది చేసుకొని తినవచ్చు, చాలా బాగుంటాయి. చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే తీగపాకం అయితే రెడీ అయిపోయిందండి. ఇలా వచ్చేటప్పుడు మనం ముందుగా పౌడర్ చేసి ఉంచుకున్న నట్స్ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న లడ్డూనైతే రోజు పిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకొక లడ్డు తీసుకొని తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. మోకాళ్ళ నొప్పులైనా, నడుము నొప్పి అయినా, రక్తహీనతతో బాధపడే వాళ్ళకైనా బాగా యూజ్ అవుతుందండి ఈ లడ్డు. స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కలిసేటట్టు అయితే కలుపుకోవాలండి.
మొత్తం కలిసేటట్టు అయితే కలిపేసుకున్నానండి. మనం తయారు చేసుకున్న బెల్లం పాకం అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఒక 2 మినిట్స్ అయితే చల్లారిన తర్వాత మనం తయారు చేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా లడ్డూల్లో అయితే చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న లడ్డూనైతే రోజుకొకటి పిల్లలైనా పెద్దవాళ్ళైనా తిన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారండి. అంతేనండి, హెల్తీ లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మై వీడియో మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఆల్.